నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రేయర్ లైవ్ ప్రోగ్రామ్ని మీరు నడిపించండి నాయన. అనేకులు ప్రార్థించబోతూ ఉండగా వారందరినీ మీరు దర్శించండి, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఆశతో ఫోన్ కాల్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. ప్రతి బిడ్డ ద్వారా మీరు గొప్ప కార్యములు మీరు చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ హస్తము చాపండి నాయన. అయా విశ్వాసము ద్వారా తండ్రి నువ్వు ఎక్కడ ఉన్నా తండ్రి నువ్వు నాయన తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతటినీ తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించి నింపి తాకి గొప్ప కార్యములు దీని ద్వారా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టు లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అంతకంటే ముందుగా ఒక సాక్ష్యం చూద్దాం. 7 సంవత్సరముల నుంచి పక్షవాత నొప్పులతో బాధపడుతున్న ఒక స్త్రీని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె నొప్పుల నుంచి అద్భుతంగా విడిపించాడు. విశ్వాసం ఎంత గొప్పది అంటే చాలా గొప్పది విశ్వాసం. ఆ సాక్ష్యం ఇప్పుడు చూద్దాం మనం. నాకు ఈ పాలమంతా మొత్తం నొప్పి ఉంది సార్. ఇక్కడ నుంచి గుంజుతున్నాయి ఇట్లా. అది తగ్గింది. అయితే నా కాళ్ళు ఎత్తి నడవడం ఒక్కదానంటే ఫస్ట్ టైం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఒక్కదాన్ని నడచడం, కాళ్ళు ఎత్తి నడచడం అంటే ఫస్ట్ టైం నాకు. ఓకే. కానీ చాలా నొప్పి తగ్గింది సార్. నాకు నొప్పి నొప్పి చాలా తగ్గింది. నాకు దేవుడు థ్యాంక్ చెప్తున్నాను. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందో దేవుడు చూస్తున్నాడు. తప్పక ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. నువ్వు విశ్వాసం మాత్రమే ఉంచు. ఎందుకంటే విశ్వాసము లేనిదే మనం ఏమీ చేయలేం. విశ్వాసాన్ని ఇచ్చేది దేవుడే మనకి. అయితే ఒక స్త్రీ ఆమెకున్న విశ్వాసము ద్వారా ఎలా తన సమస్యను పోగొట్టుకుందో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి కనీదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, జీవితంలో కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా తయారవుతాయంటే దారుణంగా తయారవుతాయి. అయితే మనం పరిస్థితులను చూడొద్దు. ఇక్కడ ఈ స్త్రీ ఎన్నో వైద్యులను సంప్రదించింది. ఆమె సమస్య మాత్రం పోలేదు, ఆ వ్యాధి తగ్గలేదు. ఉన్నదంతా అయిపు చేసుకుంది. అదొక పెద్ద సమస్య అయిపోయింది. ఇంకో సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది. ఎన్ని డాక్టర్లు తిరిగినా సరే రోగం నయం కావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె డిసప్పాయింట్ కాలేదండి. మరింత సంకట పడినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే ఆమె జీవితంలో ఒక అద్భుతం ఏంటంటే యేసయ్య గురించి విన్నది. హల్లెలూయా. నీ జీవితంలో నీ పరిస్థితిని మార్చగలిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే యేసుని గురించి ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో అప్పుడే నీ జీవితము మారిపోవడం మొదలవుతుందండి. హల్లెలూయా. అప్పుడే నీకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. యేసుని గురించి ఎవరైతే వింటారో వాళ్ళకు దేవుడిచ్చే గొప్ప వరం ఏంటంటే విశ్వాసం.
ఈరోజు ఆమె స్త్రీ చూడండి, ఆ యేసుని గురించి విన్న తర్వాత ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది. ఏంటంటే ఆయన నన్ను తాకనవసరం లేదు, నేనే వెళ్ళి ఆయన తాకుతాను. ఆయన నా దగ్గరికి రావనవసరం లేదు, నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాకుతాను. ఆయన తాకితే చాలు నాకు బాగవుతుంది అన్నటువంటి విశ్వాసము కలిగించాడు దేవుడు. అది కలిగించింది దేవుడే. కానీ ఆ విశ్వాసం ఏం చేసినట్టు ఆమె వాడుకుంది. దేవుడు నీకు ఇచ్చే విశ్వాసము ఏం చేయాలంటే దాన్ని వాడాలి, ప్రయత్నం చెయ్యాలి, వదిలిపెట్టకూడదు. ఈ స్త్రీ దానికి ఇచ్చిన విశ్వాసము ద్వారా, కలిగిన విశ్వాసం ద్వారా పనిచేస్తుంది. పనిచేసి ఆమె అంత జన సమూహంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రములు పట్టుకుంది. హల్లెలూయా. చూడండి, నీ విశ్వాసము ద్వారా నువ్వేం చేయాలంటే నువ్వు ఒక ప్రయత్నం చేయాలి. నీకు దేవుడు ఏ విశ్వాసం అయితే ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని నువ్వు వాడుకోవాలి. ఆ విశ్వాసం వాడుకున్నప్పుడు చూడండి ఈమె పరిస్థితిలో ఏం జరిగింది ఈమె జీవితం అంటే చూడండి, వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక ఆమె శరీరంలో ఆ బాధ నివారైనని గ్రహించుకొనెను. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం ఆమె లైఫ్లో జరిగింది చూడండి. వెంటనే ఆమె ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి ఏం జరిగిందంటే యేసయ్య దీన్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. యేసయ్యలో ఉండే ప్రభావం ఎప్పుడైతే తాకిందో, యేసయ్యలో ఉండే ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. నీ విశ్వాసము యేసు ప్రభావమును పొందుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసము ఏం చేయాలంటే ఆయన ప్రభావము నీలోనికి రావాలి. నీ విశ్వాసం, ఈమె కలిగిన విశ్వాసం ఏం చేసిందో తెలుసా? యేసయ్య ప్రభావము ఆమెలోనికి వచ్చేసింది, యేసులో నుంచి ఆమెలోనికి వచ్చింది. మరి ఇంతమంది జనసమూహం ఉండగా మరి ఈమె కలిగిన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. యేసు ప్రభువు ఆమెను కనుగొన్నారు. ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను ముట్టాలనుకుంది అని అందరిని చూసి కనుక్కుంటే ఆ స్త్రీ ఒక చాటు ఉన్నది. చూసి ఏమన్నారు తెలుసయ్యా, నన్ను ముట్టింది ఎవరు అంటే ఆమె నిలబడి అయ్యా సాగిలపడుతాం, నేనేనయ్యా జరిగిందంతా చెప్పింది. తర్వాత ఏం జరిగిందంటే ఆమె చూసి యేసయ్య ఏమనంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈరోజు మనం పాయింట్అవుట్ చేయాల్సింది, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, నీ విశ్వాసము ఏమైంది? ఈరోజు నీ విశ్వాసము పనిచేస్తుందా లేదా? నీ విశ్వాసము యేసులో ఉన్నటువంటి ప్రభావాన్ని, యేసులో ఉండే అభిషేకాన్ని, యేసులో ఉన్నటువంటి ఆ కృపను పొందుకుంటుందా లేదా? నీ విశ్వాసం, నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో. వేరే విశ్వాసాల మీద ఆధారపడద్దు. వాళ్ళెవరో బాగు చేస్తారు, వీళ్ళెవరో బాగు చేస్తారని విశ్వాసం పెట్టకు. నీ విశ్వాసం మీదనే నీ విశ్వాసం పెట్టు ఈరోజు. హల్లెలూయా. నీకెంతో గొప్ప విశ్వాసం ఇచ్చాడో ముందు అది నువ్వు తెలుసుకో. దేవుడు నీ విశ్వాసము ద్వారా ఎంత గొప్ప కార్యమైన దేవుడు చేయగలడు అనే విశ్వాసం ఈరోజు నువ్వు పొందుకో. చూడు యేసయ్య ఏం చెప్పాడు ఆమెకు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆమె విశ్వాసాన్ని ఎవరు గుర్తించారండి? యేసయ్య ప్రశంసించారండి అంతమందిలో. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ పక్కన వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, నీ రూపు వారు గుర్తించకపోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని చూపాల్సింది ఈరోజు ఎవరికంటే యేసయ్యకే. యేసయ్య ఏం చూస్తాడంటే నీలో ఉండే గొప్ప విశ్వాసం. శిష్యులు చూడండి అల్ప విశ్వాసం, అది కూడా చూస్తాడు దేవుడు. చూసి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. గొప్ప విశ్వాసం ఉంటే అబ్బా నీ విశ్వాసం గొప్పది కుమారి. ఆమె ఎంత గొప్ప విశ్వాసం చూడు దేవుడు ఇచ్చాడో. ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈరోజు నువ్వు చెప్పు, నా విశ్వాసం నన్ను స్వస్థపరిచెను, నా విశ్వాసం నన్ను బాగు చేయబోతుంది, నా విశ్వాసము నన్ను పరిస్థితి నుంచి అధిగమించబోతుంది. ఈరోజు నీ లైఫ్లో ఏవైతే పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయో, ఏవైతే నీ విశ్వాసానికి పని చేయడం లేదో,
నీ విశ్వాసానికి అవి లొంగట్లేదో ఈరోజు యేసుప్రభువు చెప్తున్నారు, నీ విశ్వాసం ఈరోజు నా విశ్వాసం కాదండి, నీ విశ్వాసం ఈరోజు నిన్ను స్వస్థపరచబోతుంది, నిన్ను విడిపించబోతుంది, నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోతుంది. హల్లెలూయా. చూడండి, ఈమె విశ్వాసం ఏం చేసింది తెలుసా? యేసుని వినడమే కాదు, యేసుని గురించి వినడమే కాదు, యేసు దగ్గరికి వెళ్ళడం, యేసుతో మాట్లాడడం, యేసు ఈమెను ప్రశంసించడం. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి. అంతమందిలో ఈమె విశ్వాసాన్ని దేవుడు ఎంత టార్గెట్ చేశాడో చూడండి. ఈరోజు నీ విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని ప్రశంసించబోతున్నాడు. ఈరోజు నీలో ఉండే విశ్వాసమును బయటికి తీ, దాన్ని వదిలేయద్దు. అల్ప విశ్వాసం ఉందా? అయితే దాన్ని ఈరోజు గొప్ప విశ్వాసంగా మార్చుకోవాలంటే యేసయ్య గురించి మాత్రమే నువ్వు చుట్టుపక్కల చెప్పేమంటారు వినబాకు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినబాకు. ఏ వైద్యుడి చేత బాగని రోగమో యేసు చెప్పిన మాట మాత్రమే విన్నది కాబట్టి ఆమె జీవితంలో ఒక మిరకల్ జరిగింది. ఈరోజు యేసయ్యతో నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య నువ్వు నాతో మాట్లాడు, ఆ స్త్రీతో మాట్లాడావు, ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చే మాట ఏం తెలుసా? అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. మాట్లాడేంత వరకు, దేవుడు నీకు ఒక మాట సెలవిచ్చేంత వరకు నువ్వు ప్రార్థన ఆపద్దు. ఆయన ప్రార్థిస్తూనే ఉండు, అడుగుతూనే ఉండు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేసే వరకు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. లైవ్ కాల్స్ తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి నుంచి లైవ్ కాల్స్ తీసుకుందాం. ప్రతి ఒక్కరి కొరకు చిన్న గమనిక, ఆఫ్టర్ ఫోన్ తర్వాత కూడా మీ కాల్స్ తీసుకోబడతాయి. మీరు మీ పేరు, మీ సమస్యను మెసేజ్ చేయండి నంబర్కి, కింద మీకు కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా దేవుడు ఒక గొప్ప కార్యం మీ లైఫ్లో చేస్తాడు. మీరు ఆ మెసేజ్ ద్వారా మీ సమస్యను మీరు చెప్తే నేను ప్రతిరోజు మీకు ప్రార్థనలో పెడతాను. హల్లెలూయా. కాల్ వచ్చింది, తీసుకుందాం. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పమ్మా. చెప్పండి. 7 సంవత్సరాల నుంచి నాకు ఎముకలకు సంబంధించి వ్యాధి ఉందన్నా. కానీ ఒక 3 వారాల నుంచి నడుము నొప్పి ఎక్కువ అయిపోతే ఇంజక్షన్ చేయించుకున్నాను అన్న. అంటే మామూలుగా నేనేం చేయలేను, మొత్తం నా భర్త నా బిడ్డ చేస్తారు. ఉన్నాను మంచిగా, దేవుని కృపను బట్టి బతికున్నాను అంతే. అమ్మా, దేవుడి సన్నిధికి వెళ్ళదు అన్న. నాకు దేవునిలో గొప్ప విశ్వాసాన్ని చూపిస్తున్నాడు ఈరోజు. ఒక్కసారి నిలబడుకో. నీ ఎముకల నొప్పులు ఏదైనా ఉన్నా ఈరోజు ఇప్పుడే నేను దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. సౌజన్య గారు కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. సౌజన్య గారి శరీరములో ఉండే ఎముకల నొప్పులన్నిటినీ యేసు నామములో ఇప్పుడే విరిగిపోవును గాక తండ్రి. ఇప్పుడేనైనా టచ్ హర్ బోన్స్ రైట్ నౌ. I release life in her body right now in the name of Jesus. We release her in the mighty name of Jesus. We release her in the mighty name of Jesus. I command in the name of Jesus. We release her. ఆ ఎముకల్లో వేడి పుట్టిన కాక నాయన, నీ ప్రభావము నాయన ఇప్పుడే ఆ ఎముకల్లో తాకునట్లు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ కృప చూపించిన ఆయన తండ్రి. ఆమె విశ్వాసం ఈరోజు ప్రార్థన చేసింది అయ్యా. ఆమె విశ్వాసం మీరు చూశారు తండ్రి. ఇదిగో ఇప్పుడే ముట్టి తాకబోతున్నారు. బి హీల్డ్ రైట్ నౌ. డిసపియర్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ఆమె ఎముకల్లో నాయన తండ్రి నూతన శక్తి కలుగును గాక తండ్రి. ఇప్పుడే గొప్ప విడుదల కలుగునట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి పరీక్షించుకోమ్మా. ఒకసారి అటు ఇటు చూడండి, పరీక్షించండి. ఎముకల్లో నొప్పి, ఆ ఎముకలు కదలడం నేను చూస్తున్నాను. వెన్ ఐఎమ్ ప్రేయింగ్, ఒకసారి పరీక్షించుడు. నొప్పిగానే ఉందన్న, నడుములో గడ్డలో కట్టేస్తున్నాయి. సరే, నడుమే చేయి పెట్టుకోండి. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. హోలీ స్పిరిట్ గాడ్ టచ్ హర్ బోన్స్. హోలీ స్పిరిట్ గాడ్ టచ్ హర్ బోన్స్ రైట్ నౌ. We stop every pain in the name of Jesus. No pain leave her body right now in the name of Jesus Christ. No pain leave her body right now. యేసయ్యాని నామములో శక్తి ఉంది. ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇదిగో ఆమె అవిశ్వాసాన్ని కొట్టివేస్తున్నాను. ఎవ్రీ సిక్నెస్, వీక్నెస్, పెయిన్ ఐ కమాండ్ టు స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్,
ఒకసారి అటు నడవండి అమ్మా, చూడండి ఒకసారి పరీక్షించుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అన్న కొంచెం పర్వాలేదన్నా. ఎంత తగ్గిందమ్మా, ఎంత తగ్గింది అన్న? అంటే సగం తగ్గిందన్న. అంటే కొంచెం ధైర్యం సరిపోవట్లేదు నాకు. లేదు, నీ విశ్వాసం ఇంకా బయట తీయాలి నువ్వు. ఆ రోగం నిన్ను భ్రమపరుస్తుంది, ఆ నొప్పి నిన్ను భ్రమపరుస్తుంది, కానీ నీ విశ్వాసం గొప్పది. రోగం కంటే నీ విశ్వాసం గొప్పది. రోగము నిన్నేం చేయలేదు, నీ విశ్వాసం చాలా గొప్పది. ఈ రోజు ఇంకోసారి కళ్ళు మూసుకో, ఏ పెయిన్ ఇలా ఉండదు. ఈ రోజు దేవుడిచ్చిన విశ్వాసం చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది. యేసయ్య సౌజన్యం ఇప్పుడు మీరు తాకండి తండ్రి, ముట్టండి నాయన. బీ హీల్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నీ విశ్వాసం ముందు ఏమీ పని చేయదు నాయన తండ్రి, ఆ నొప్పి పని చేయదు నాయన. అయ్యా నువ్వు శిలువలో పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత. సౌజన్య జీవితంలో ఒక మిరకల్ చేసినందుకు నీకు వందనాలు. కంప్లీట్లీ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ ఫ్రీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి చూసుకోమ్మా మళ్ళీ ఒకసారి, ఇది నీ విశ్వాసం ద్వారా జరుగుతుంది. అన్న పర్వాలేదన్నా. దేవునికి చెప్పు, యేసయ్య వందనాలు చెప్పు, వందనాలు చెప్పండి. అన్న యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఎంత నీకు తేడా కనిపిస్తుందమ్మా అప్పటికి ఇప్పటికి? అన్న చాలా రిలీఫ్ ఉందన్న, చాలా రిలీఫ్ ఉందన్న. అసలు చాలా ఇబ్బందిగా ఉండిందన్న నాకు. అసలు ఈ గడ్డ ముట్టుకుంటేనే చాలా నొప్పిగా ఉండిందన్న నాకు. ఓకే, మీరు చూసారా, దేవుడు ఇంకా గొప్ప విడుదల నీ విశ్వాసం పనిచేయబోతుంది. ఆమేన్. నువ్వు వాడాల్సింది నీ విశ్వాసమే. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు వాడాలి ఈరోజు. హల్లెలూయా. మళ్ళీ తర్వాత కాల్ చేసి సాక్ష్యం చెప్పమ్మా, నీ సాక్ష్యం రికార్డ్ చేస్తాం. తప్పకుండా గొప్ప విడుదల నీకు వచ్చేసింది ఇంకా నీకు. అన్న చిన్న మాట అన్న, నా బాబు అసలు మాటతో లేదన్న, లోకంలో తెలుసుకున్నాడన్న. ఓకే అమ్మా. యేసయ్య ఏం పేరు, మా బాబు పేరు ఏం పేరు? ఉండే సంతోష్ అన్న. కళ్ళు మూసుకొని యేసయ్య ఆ బాబుని దర్శించిన ఆయన. ఓకే, ఆ బాబుని దర్శించయ్యా. ఆ బాబుని ఆయన తను మీరు మాట్లాడండి తండ్రి. ఆ బాబులో నెగిటివ్ స్పిరిట్ ని బంధిస్తున్నానయ్యా. నీకు లోబడి నీ మాట విని, తల్లి మాట వినేటట్లు నీ కృప చూపు నాయన. అయ్యా నువ్వు దర్శించి మాట్లాడిన ఆయన గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంకో కాల్ తీసుకుందాం. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. కట్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడకండి, అందరికి కాల్ చేయబడతాయి. మీరు మెసేజ్ పంపించి మీ మెసేజ్లో మీరు చెప్తే నేను ప్రార్థన చేస్తాను, మీకే కాల్ చేస్తాను. హలో 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 హలో, చెప్పండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. చెప్పండి బ్రదర్. టీవీ వాళ్ళని తగ్గించి చూస్తున్నాను బ్రదర్. చెప్పండి బ్రదర్, త్వరగా చెప్పండి, మీ సమస్య ఫాస్ట్ గా చెప్పండి. అనేక మంది కాల్ చేస్తున్నారు. బ్రదర్ నాకు రీసెంట్ గా 1 year లోపు నుంచి ఎడం చెయ్యి పడిపోయింది బ్రదర్, హై బీపీ వల్ల. ఓకే, నా పేరు మధు బ్రదర్. సరే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. నీ ఎముకల్లో కదలిక రాబోతుంది, నీ రక్తంలో దేవుడు తన ప్రభావాన్ని పంపించబోతున్నాడు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాను బ్రదర్. మధు గారు ఇప్పుడే, యేసయ్యా ఇదిగో ఆ మధు గారి కాలును ఇప్పుడే మీరు ముట్టండి నా తండ్రి. నీవు ఇచ్చిన విశ్వాసము చాలా గొప్పది నాయన తండ్రి. నీ బిడ్డ ప్రార్థన ఫోన్ చేశాడు ప్రభా, తను స్వస్థపరచాలనుకుంటున్నాడు తండ్రి. ఇదిగో ఇప్పుడు యేసు నామములో ఆ కాల్లోనికి నీ జీవము, నీ ప్రభావము, నీ శక్తి ఆయన తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ బ్రదర్ మధు గారు మీ కాలు ఒకసారి పరీక్షించుకోండి ప్రార్థన తర్వాత. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఆ కాలులో నొప్పి అంతయు నజరేయుడైన యేసు నామములో విరగొడుతున్నానయ్యా. నొప్పి పనిచేయడానికి వీలేదు. ఐ కమాండ్ ఎవ్రీ పెయిన్ విల్ బి డిసపియర్ రైట్ నౌ. యు ఆర్ హీల్డ్ మధు రైట్ నౌ. లార్డ్ జీసస్ టచ్ హిస్ బాడీ రైట్ నౌ. ఆ కాలు కదిలినట్టు అయ్యా, కాల్లో ఏదైతే పని చేయకుండా చేస్తుందో ఇప్పుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ నరాలు పని చేయాలి, ఆ రక్తం బాగా పని చేయాలి, ఆ ఎముకలు పని చేయాలి అయ్యా. ఇదిగో నీ శక్తి ఆ బిడ్డ మీద నింపమని ప్రార్థన చేస్తున్నాను. బీ ఫ్రీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సాక్ష్యం చెప్పండి తర్వాత, ఓకేనా? ఓకే ఓకే. ఒకసారి మీ కాలు పరీక్షించుకోండి. ఒకసారి నొప్పి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. నా కాలు తేలిగ్గా అయిపోతుంది బ్రదర్, లెఫ్ట్ లెగ్ తేలికైపోతుందా? తేలిగ్గా అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. క్రమక్రమంగా దేవుడు స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుంటున్నాం బ్రదర్. కంపల్సరిగా బ్రదర్, నీకేం కాదు. అద్భుతంగా నీవు ఇప్పుడు ప్రార్థన చేశాను, ఆయన ప్రభావం పని చేస్తూ ఉన్నది. హల్లెలూయా, యు సీ ఎ మిరకల్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హలో హలో, వందనాలండి. వందనాలయ్యా, చెప్పండి అయ్యా.
అయ్యా నాకు ఒంట్లో బాగా అంటే రొప్పి వస్తుంది, ఏం పని చేసుకోలేకపోతున్నాను అయ్యా. 6-7 సంవత్సరాలు నాకు ఉమ్, మరి పని చేసుకుంటే నాకు ఇది జరిగింది. ఉమ్. సరే, మీ పేరేం పేరయ్యా? నా ఇంట్లో అండి, గుంటూరు జిల్లా పేరుచెర్ల. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను మీ కొరకు. నాగేశ్వరరావు గారా? కళ్ళు మూసుకోండి. యేసయ్యా, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడవు. ఎవరి విశ్వాసమును అయినా తండ్రి నువ్వు మార్చే దేవుడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడవు. ఇప్పుడే ఆ నాగేశ్వరరావు మీద పనిచేస్తున్నటువంటి ఐ బైండ్ ద డార్క్నెస్ స్పిరిట్, లీవ్ హిమ్ రైట్ నౌ. ఎవ్రీ డిసీజ్ లీవ్ దట్ బాడీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో బీ స్టాప్ అండ్ వాష్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ గొప్ప కృప ఇవ్వండి, శక్తినివ్వు నాయన, బలమివ్వు తండ్రి. ఆ బిడ్డను పని చేసుకుని నీ కృపను అనుగ్రహించి నూతన కార్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నీ విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. హలో 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 హలో, వందనాలయ్యా, చెప్పండి. అమ్మా అయ్యా, చెప్పండి అమ్మా. అయ్యా నాకు 15 రోజులు అవుతుందయ్యా జ్వరం బట్టి. బాగా ఈ ఒళ్ళంతా నొప్పులయ్యా, అసలు పనికి వచ్చిన పని చేతగా అట్లా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు విజయమ్మయ్యా. విజయమ్మ గారు, నొప్పులన్నీ తీసేస్తాడు దేవుడు. కళ్ళు మూసుకోండి. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో విజయమ్మ గారి మీద పనిచేస్తున్న నొప్పులన్నిటినీ I command right now in the name of Jesus. Be free. Release her in the mighty name of Jesus. I command in the name of Jesus. Be release her. Be release her in the mighty name of Jesus Christ. In the mighty name of Jesus Christ. In the mighty name of Jesus Christ. నీ నామంలో శక్తి ఉంది ఆయన. ఆమెను బలహీనపరిచి అపవాద శక్తి నుంచి విడిపించండి. నూతన శక్తి అనుగ్రహించిన ఆయన, నూతన కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో, చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలమ్మా, చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి. మా అబ్బాయి లారీకి వెళ్తానండి. మా అబ్బాయి అమ్మది మా ఆయన గారు, మా హస్బెండ్ గారు వెళ్తానండి. మా వ్యాపారంలో చాలా ఇదేంటండి, పడుకున్నామండి, జోబీ పోసి డబ్బులు తీసుకున్నారండి అయ్యగారు. మళ్ళీ చెల్లి పోయినాయి అయ్యగారు. ఇప్పుడు మళ్ళీ రాత్రి డ్యూటీకి వెళ్ళింది అయ్యగారు. మా మనవాడికి ఇరిగింది అయ్యగారు. కొంచెం కుటుంబం, మా వాళ్ళు ఇద్దరు మనవాళ్ళు అయ్యగారు. నాకు ఇద్దరు బాబులు అయితే, ఒక బాబు చూసిపోయింది అయ్యగారు. సమస్య చెప్పండి అమ్మా. మీ సమస్య ఏంటి? దేని కొరకు ప్రార్థన చేయాలి? మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిండి అయ్యారు. మా హస్బెండ్ తీసుకుని, మా ఆయన తీసుకొని మురళీకృష్ణ, మా వాళ్ళ పేరు శిరీష, మనవాడి పేరు హయాను, పేరు హయాను, పేరు. సరే, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకొని కుటుంబం కొరకు. యేసయ్యా, ఆ కుటుంబంలో మీరు దర్శించండి. ఆ చీకటి శక్తుల నుంచి విడిపించండి, అపవాది తంత్రముల నుంచి విడిపించండి. ఆమె కుటుంబంలో గొప్ప కార్యం మీరు చేయండి ఆయన తండ్రి. అయ్యా, ఆదరణ, ఓదార్పు దయచేయండి తండ్రి. సమృద్ధి నింపు నాయన తండ్రి. ఇదిగో అయ్యా, నీ హస్తము చాపని తండ్రి. ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు అయ్యా. ఆమె ఉద్దేశాలన్నీ మీరు నాయన తండ్రి సఫలపరచమని, గొప్ప కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రజలన్నయ్య, మరి మోకాలు నొప్పి డాక్టర్ చూపిస్తే అరిగిందన్నారు అన్నయ్య. అయితే బాగా నొప్పి పడుతుంది, నడవలేకపోతున్నాను, గ్యాప్ వచ్చిందన్నయ్య. సరే, మీ పేరు చెప్పమ్మా. మీ పేరు చెప్పండి. అంజమ్మ. కళ్ళు మూసుకొని మోకాల మీద చేయి పెట్టుకోండి. ఆ యొక్క అరిగిపోయిన ఎముకను దేవుడు ముట్టబోతున్నాడు. ఇది విశ్వాసము చాలా గొప్పది. ఈ విశ్వాసము దేవుడిచ్చింది, మనుషులు ఇచ్చిన విశ్వాసం కాదు. కళ్ళు మూసుకొని అరచేపెట్టుకోండి. యేసు నామములో అంజమ్మ, ఆ కాలు, అరిగిపోయిన కాలు తండ్రి, ఇప్పుడే యేసయ్య జీవాన్ని ప్రకటిస్తున్నాను, నీ జీవాన్ని ప్రకటిస్తున్నాను. గెట్ లైఫ్ ఆర్ బోర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ప్రతి నొప్పిని నాయన ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. టచ్ హర్ బోన్ రైట్ నౌ లార్డ్ జీసస్. వాట్ ఎ మైటీ గాడ్ యూ హ్యావ్. ఎంత కృపనిచ్చావు. ఇప్పుడే ఆ మోకాల చుట్టూనైనా నీ ప్రభావం పనిచేస్తుండగా తండ్రి, ఆమె చూస్తుండగా ఎదుగు ఆమె పొందుకుంటుంది ఈరోజు. ఇప్పుడే నాయన, ఇప్పుడే ఆ మోకాళ్ళ నుంచి విడుదల కలుగును గాక. ఆ మోకాళ్ళ నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. నూతన శక్తి ఆ కాలుకు ఇప్పుడు దయచేస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు నడవండి అమ్మా, మీరు నడవండి. హల్లెలూయా. దేవుడు నీ కాళ్ళు ముట్టుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నొప్పి నీ కాల్లో ఉండదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ టచ్. చేయి పెట్టుకోండి అక్కడ. లార్డ్ జీసస్, ఐ బైండ్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడుస్తూ ఉండండి, మీకు తేడా కనిపిస్తుంది. ఐ బైండ్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అయ్యా నీ ప్రభావం పనిచేస్తుంది అయ్యా. చూడండి ఆమెలో పనిచేస్తుంది నాయన తండ్రి. ఇప్పుడే యేసు నామములో డిసపియర్ ఎవరీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నడవండి, చూడండి ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అది కూడా పోతుంది. నడవండి, నడిచి చూడండి విశ్వాసంతో. నువ్వు చూడాలి అటు ఇటు, వెంటనే కనపడదు. కొంచెం నడిచి చూడండి. హల్లెలూయా. దేవుని ఆ ప్రభావం పనిచేస్తుంది. నీ మోకాలు చుట్టూ కనిపిస్తుంది నాకు, ఆయన ప్రభావం కనిపిస్తుంది నాకు. హల్లెలూయా. చూడు ఇప్పుడే చూడు, వేడి పుట్టుతుంది ఆ మోకాల్లో. హల్లెలూయా. ఆ ఎముకల్లో జీవం వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం చాలా గొప్పది. కనబడిన దాన్ని చూపిస్తుంది విశ్వాసం, కనబడి దాన్ని చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు. థ్యాంక్ యూ. లైట్ నొప్పి ఉంది, తగ్గింది. ఎంతవరకు తగ్గింది? కొంచెం. ఇంకోసారి చేయబెట్టుకోండి. లార్డ్ జీసస్, ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ స్టాప్ హర్ రైట్ నౌ లార్డ్. ఆ ఎముకల్లో ఏ నొప్పి అయితే ఇంకా పని చేస్తుందో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. డిసపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇప్పుడు నడిచి చూడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్పీడ్గా నడవండి, కొంచెం స్పీడ్గా నడిచి చూడండి. నువ్వు యు సీ ఎ మిరకల్. స్పీడ్గా నడవండి. ఆ నొప్పి నిన్ను భయపెట్టదు, ఆ నొప్పి నిన్ను ఎగిరిపోతుంది అది ఇప్పుడు నీ శరీరంలోంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొంచెం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. లైట్ గా ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది. నడవండి. హల్లెలూయా, అది కూడా వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో సరే, ఓకే. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. మిగతా వాళ్ళు మీ మెసేజ్లో ఈ నెంబర్కి మెసేజ్ పంపండి. మీ పేరు, మీ సమస్య టైప్ చేసి మెసేజ్ చేస్తే నేను వాళ్ళందరికీ కాల్ చేసి ప్రార్థన అనుదినం చేస్తాను. ఇప్పుడు మనందరం గ్రూప్లో ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా సరే ఈ ప్రే తర్వాత కూడా మీరు ఫోన్ చేయొచ్చు, మీకు ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా. కళ్ళు మూసుకుందాం, అందరం ఫోన్లో ఏకీభవించి ప్రార్థన చేస్తే వందల మందిని దేవుడు తాకబోతున్నాడు ఈరోజు, వేలల్లో తాకబోతున్నాడు దేవుడు ఈరోజు. కళ్ళు మూసుకుని నాతో కలిసి ఏకీభవించి ఈరోజు. యేసయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. అయ్యా నీవు అందరినీ స్వస్థపరిచినావు తండ్రి. ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి, అయ్యా ఈ దీనుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది ఏ సమస్యతో బాధపడుతున్నారో తండ్రి, ఏ కార్యాలు జరగట్లేదో నాయన, ఏ పరిస్థితులు లొంగట్లేదో ప్రభా, ఇప్పుడే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ రోగం యేసు నామములో పారిపోను గాక తండ్రి. అయ్యా ఎయిడ్స్ రోగము, టీబీ రోగం, కిడ్నీ వ్యాధిగస్తులు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును యేసు నామములో ఇప్పుడు ఏకీవిస్తున్న వారి మీద పని చేయకుండా ఉండును గాక తండ్రి. We stop them right now in the name of Jesus. అయ్యా బలహీనపరిచే దురాత్మల నుంచి, అపవాది శక్తుల నుంచి, అయ్యా మంత్ర శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, బలహీనపరిచే శక్తుల నుంచి, వేధించే శక్తుల నుంచి, హింసించే పీడించే శక్తుల నుంచి అయ్యా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బాధతో ఏడుస్తున్నారో ఇప్పుడే వాటిని మీరు ముట్టండి, తాకండి నాయన తండ్రి. ఇదిగో ఈ ప్రార్థన ద్వారా గొప్ప సాక్ష్యాలు మీరు అనుగ్రహించండి నాయన, నీకు స్తోత్రం. ఎవరైతే మాకు ఫోన్ కలవలేదనుకుంటున్నారో ప్రభా, వారికి నేను తప్పకుండా ఈ గ్రూప్లోనే తండ్రి గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ కృప కలుగుతుంది, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ ఫోన్లలో ఏకిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించిన ఆయన తండ్రి, గొప్ప స్వస్థత, విడుదల, విమోచన కలుగునట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.
ఆఫ్టర్ ఈ ప్రోగ్రామ్ తర్వాత మీకు కాల్ చేయబడుతుంది. మీరు తప్పకుండా మీరు మెసేజ్ అయితే కంపల్సరీగా పంపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్.